అంటే లాక్డౌన్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో జీరోలోకి వెళ్ళిపోయినట్లుగా భావించాలి. ఈసారి లాక్డౌన్ ఈ ఈ సందర్భంగా పెడితే అంటే ఈ పరిస్థితికి కారణం ఎవరు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నరేంద్ర మోడీ గారే కనిపిస్తాడు వెనకాల. అంటే ఎందుకు మీరు గతంలో ఈ పరిస్థితి దాపురించిందనే కదా మీరు లిబరలైజ్డ్ ఎకానమీలోకి వచ్చారు. మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో భారతదేశం ఈ పరిస్థితి ఎదుర్కొన్న సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు దీనికి ఏకైక మార్గం, దీని నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక మార్గం లిబరలైజ్డ్ ఎకానమీ అని చెప్పాడు ఆయన. చెప్పి భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి నడిపించాడు. మరి మార్కెట్ ఎకానమీలో ఉన్న దేశంలో ఈ పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి మనం రీసెంట్ టైమ్స్ లోకి వెడితే నరేంద్ర మోడీ గారు అక్కడ ఆయన ట్రంప్ గారు ఫోన్ చేశారు రాత్రిపూట అని చెప్పి ఆపరేషన్ సింధూర్ ఆపేయటం మనం చూసాం. అవును, ఏది ఆయన ఫోన్ చేశారు నేను ఆపేశాను అని మాత్రమే చెప్పాడు. ఆయన ఫోన్ లో ఏం చెప్పారు అనేది మనకు చెప్పలేదు. వారు ఫోన్ చేసి బాధపడ్డారు నేను ఆపాను అన్నాడు. మరి ఈయన ఈ హార్మూజ్ జలసంధికి సంబంధించిన గొడవ అక్కడ ఎందుకు మీరు ఊరికనే గల్ఫ్ లో లేనిపోని డిస్టర్బెన్స్లు క్రియేట్ చేస్తారు, మీరేదో అక్కడ చమురు మీద ఆధిపత్యం కోసం ఎందుకు గొడవ చేస్తున్నారు, మీరు చేసిన గొడవ వలన ప్రపంచం అంతా ఆయిల్ గురించి సఫర్ అవ్వాల్సి వస్తోంది, ఐ హేట్ ట్రంప్ అని ఎందుకు పిలుపునివ్వడైనా భారత్ లో కాదు ప్రపంచానికి విశ్వగురువు కదా ఆయన. ఈ విశ్వగురువు గారు ప్రపంచానికి యాంటీ ట్రంప్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పడు? ట్రంప్ గారు చెప్తే నువ్వు యుద్ధం ఆపేస్తావు, అదే ట్రంప్ అక్కడ గొడవ చేస్తుంటే ట్రంప్ గురించి మాట్లాడవు, నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు గల్ఫ్ లో అనవసరంగా అని ఆయనతో యుద్ధమైనా చేయాలి, అది చేయడు. రెండోది భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ఎగుమతులకి అక్కడ దిగుమతుల సుంకాలు పెంచేశారు అమెరికాలో. పెంచేయటం వలన ఏం జరుగుతుంది, మన ఎగుమతులు అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళి తిరస్కరించబడి వెనక్కి వస్తాయి. ఇది జరిగేటువంటి పరిణామం. ఎందుకంటే నీ సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. అక్కడ మార్కెట్లోకి వెళ్ళేసరికి నీ సరుకులో 3వ వంతు ధరకి వాళ్ళ సరుకు వచ్చేస్తుంది, వాళ్ళ సరుకు అమ్ముడవుతుంది, మీ సరుకు మిగిలిపోతుంది, ఇంటికి వస్తుంది. ఇది కదా పరిస్థితి. వాళ్ళు చెప్పారని కదా మీరు ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు భారతదేశం తలుపులన్నీ తెరిచేశారు. ఫ్రీ ట్రేడ్ సొసైటీ అనే పేరుతో మీరు ఈ దేశంలోకి వచ్చే కార్పొరేట్లన్నిటికీ అంటే చాలా ఓపెన్ గా మనం చెప్పేటువంటి పద్ధతిలో మంచి పరదాలు వేసి లోపలికి తీసుకొస్తున్నారు. వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నటువంటి భూములు జనాల నుంచి లాక్కుని కోట్ల విలువ చేసే భూమి లాక్కుని 1000 రూపాయలకు వాళ్ళకి అప్పచెప్తున్నారు ఎకరం కార్పొరేట్లకి. ఈ ఊడిగం ఎందుకు చేయాలి? మీరు మానేయచ్చు కదా. మన బిల్ గేట్స్ వచ్చాడు అక్కడికి అమరావతి, ఆయన ఊరికనే ఆ పొలాల్లో పురుగులు తినడానికి రాలేదు. అక్కడ ఆయన ఇంటర్నేషనల్ గా అగ్రికల్చర్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు, ఐటీ వదిలేసి. వచ్చిన సందర్భంగా ఆయన నీడ్స్ కి అవసరమైనటువంటి పంటలు పండించడానికి అనువైన భూముల కోసం ప్రపంచం అంతా వెతుకుతున్నాడు. ఆయన ఎక్కడ దొరికితే అక్కడ ప్రొక్యూర్ చేసుకుంటున్నాడు. ఆ ప్రొక్యూర్మెంట్ కి ఇక్కడ అవకాశం ఉంది. ఈయన ఊరికనే జనం దగ్గర అడ్డదిడ్డంగా 38,000 ఎకరాలు ఒకసారి, 50,000 ఎకరాలు ఒకసారి పీక్కుంటున్నాడు. కాబట్టి దీనిలో మనం కూడా కొంత పీక్కుందామని వచ్చాడు ఆయన. అంతే తప్ప పొలాల్లో ఈయన పెట్టిన పునుగులు దీన్ని వెళ్ళటానికి కాదు. సో ఇలా ప్రపంచం అంతా వాళ్ళకి అనుకూలంగా పనిచేసేస్తూ మీరు తెల్లారులేస్తే వాళ్ళేమో మీ దిగుమతులను యాక్సెప్ట్ చేయరు. అక్కడ మీరు పంపించే ఎగుమతులు వాళ్ళకి దిగుమతులు వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే నిజానికి ఏ దేశం అయినా సరే ప్రొటెక్టివ్గా ఉండాలి. ప్రొటెక్టివ్గా ఉండటం అంటే ఈ దేశం సెల్ఫ్ సస్టైన్ అయి ఉండాలి, దాంతోపాటు సీరియస్గా ఇక్కడ నుంచి ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గాలి. అప్పుడు ఈ దేశ విదేశీ మారక ద్రవ్యం తాలూకా రేటు కంపారిటివ్గా పెరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏమైంది, మన దిగుమతులకి మధ్య బ్యాలెన్స్ తప్పిపోయి దిగుమతులు పెరిగిపోయి ఎగుమతులు తగ్గిపోయి ట్రేడింగ్ బ్యాలెన్స్ వచ్చేసి రూపాయి విలువ దారుణంగా పతనమైపోయి అది 100కి చేరింది. 76.4 ఇలాంటి మాటలు ఎక్కువ చెప్తున్నారు, కానీ 96
96.4 అని చెప్తున్నారు కానీ విశ్వగురువు గారు అది 100కి చేరింది ఆల్రెడీ. సో కొంప మునిగింది. ఇదే పరిస్థితి చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉండగా కూడా వచ్చింది. ఇది రెండోసారి ఫేస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు దీనికోసం గనక లిబరలైజ్డ్ ఎకానమీని క్లోజ్ చేసే మూమెంట్ ఉంటే మీకు ఆ యుద్ధంలో ప్రజలతో మాట్లాడి ప్రజల సహకారం తీసుకుని ఈ దేశం నుంచి కార్పొరేట్లను వెళ్ళగొట్టే ప్రోగ్రాం నీకుంటే సీరియస్గా దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంతే తప్ప లాక్డౌన్ పెట్టి నువ్వు సాధించేది ఏం లేదు. నీ ఫెయిల్యూర్ని నగ్నంగా రోడ్డు మీద చెప్పుకోవడమే లాక్డౌన్ పెట్టడం అంటే. నువ్వు రష్యా నుంచి ఎందుకు నూనె కొనవు, రష్యా నుంచి ఎందుకు ఆయిల్ తీసుకోవు, పెట్రోల్ అవి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది కదా. అంటే వీడికి భయపడి వాడి దగ్గర కొనవు. అంత సరెండర్నెస్ ఎందుకు మీకు? అంటే మీ బొక్కసాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీ రాజకీయ వ్యాపారం వాళ్ళతో ఉంటే నడుస్తోంది. అందుకని ఇక్కడ ప్రజల పట్ల మీకేమీ ఏ రకమైనటువంటి బాధ్యత లేదు. ఈ దేశ ప్రజల పట్ల వీళ్ళకి 0% బాధ్యత కూడా లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరగండి అంటున్నాడు ఆయన. మూసేసుకోండి అని చెప్పలా. ఒకప్పుడు చైనాలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చైర్మన్ మావో ఒక మాట చెప్పాడు, మనం ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు, ఆపేస్తున్నాం, కొద్ది మేరకు మాత్రమే తెస్తాం, అది కూడా కొన్ని అవసరాల కోసం మాత్రమే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, దాంతో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో ఏ వెహికల్ రోడ్డు మీదకి రాకూడదు. అంటే వ్యక్తిగత వాహనాలు లేవు అక్కడ. ఓకే, మీరు మీ కార్యాలయాలకి మీ పని ప్రదేశాలకి వెళ్ళటానికి సైకిల్ మాత్రమే వాడండి, పెట్రోల్ వాహనాలు వాడద్దు అని చెప్పాడు. అని చెప్పి ఆయనతో సహా ఆయన కూడా తన ఇంటి నుంచి కార్యాలయానికి సైకిల్ మీదే వెళ్ళేవాడు. ఆ వార్తలు ఆ రోజుల్లో ప్రపంచం అంతా చూసి ఆశ్చర్యపోయారు, ఏమిటిది గోళ. అలా సైకిల్ మీదకి దేశాన్ని పట్టుకొచ్చాడు ఆయన. అది బానే ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి హ్యాపీగా ఇంటి నుంచి సెక్రటేరియట్ కి సైకిల్ మీద వెళ్ళొచ్చు, వాళ్ళ అబ్బాయి తొక్కుతుంటే ఆయన వెనకాల కూర్చుని ఆ ప్రోగ్రాం పెడితే, ఇప్పుడు కాన్వాయ్లో 2 కార్లు తీసేస్తానని ఆయన, నా కాన్వాయ్లో 2 కార్లు తీస్తానని రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఈ గోళ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఈ మధ్యలో వీళ్ళు ఎవరికి చెప్తున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమని? ఎవరికి చెప్తున్నారు? 2 వీలర్ వాళ్ళకి చెప్తున్నారు. 2 వీలర్ వాళ్ళు వారానికి ఒకసారి పెట్రోల్ కొట్టించుకుంటే వాళ్ళ జీవితానికి చాలు, వాళ్ళకు వచ్చిన తక్షణ ఇబ్బంది లేదు. 2 రూపాయలు పెంచినా ఫోన్లే అని కొనుక్కుంటారు. ఇక్కడ ఒక దరిద్రం ఏంటంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పెరిగిపోవడం వలన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వాహనాలు తగ్గినాయి. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఊళ్ళో తిరుగుతున్నటువంటి సిటీ బస్సులు, హైదరాబాద్ లో తిరుగుతున్న సిటీ బస్సుల సంఖ్యకి 20 ఏళ్ల క్రితం తిరిగిన సర్వీసులకి తేడా ఉంది. సబర్బన్ సర్వీసులని ఉండేవి వరకు, ఆ సబర్బన్ మొత్తం దాదాపుగా తీసేశారు. సిటీ బస్సుల్లో రోజు తిరిగే వాళ్ళకి జ్ఞానం ఉంది. చాలా సర్వీసులు నియంత్రణకి గురైనాయి. ఇక్కడే కాదు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అంటే పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పెరిగిపోయి ప్రతి ఒక్కడు కారు కొనుక్కుని, అంటే ఈఎంఐలు కార్లు లేకపోతే మనిషి కాదు అనే పరిస్థితికి వచ్చేసాం కదా మనం. ఇప్పుడు వీళ్ళు గనక ప్రైవేట్ వాహనాలు రోడ్డు మీదకి రావద్దు అంటే కార్లు కొండేవాడు, కార్లు కొనకపోతే ట్రేడ్ దెబ్బతింటుంది కదా. ఈఎంఐలకి ఎవడు బ్యాంక్కి వెళ్ళడు, బ్యాంకులు దివాలా తీస్తాయి. వాళ్ళు ఇచ్చేటువంటి అప్పులకి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈఎంఐ డబ్బులే వాళ్ళకి పెట్రోల్. ఎవరికి ఇచ్చిన అప్పులు? పెద్దోళ్ళకి ఇచ్చినటువంటి అప్పులు వాళ్ళు కట్టకపోతే బ్యాలెన్స్ చేసుకోవటానికి వాళ్ళకి ఉన్న ఏకైక వనరు ఈఎంఐల ద్వారా వచ్చే డబ్బు. ఈఎంఐలు ఎవరు కట్టాలి? వీళ్ళు కట్టాలి. ఎవరు? మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కట్టాలి. ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళని బూతులు తిట్టి ఇంటికి వచ్చి తన్ని డబ్బులు కట్టించుకోవచ్చు. కానీ ఆ లోన్లు పెద్ద పెద్ద వాళ్ళకి లోన్లు ఇస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళంతా అంతాడు. అందుకని ఈఎంఐల ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. అందుకని కార్లు ఈఎంఐలో తీసుకోండి అని రోజు జావగొడతారు ఫోన్లు చేసి. సో ఈ మొత్తం స్ట్రక్చర్ దెబ్బతింటుంది. 2 వీలర్లు ఈఎంఐలకు కొనండి, అది ఈఎంఐ కొనండి. వీళ్ళందరూ ఏమైపోవాలి? అడుగు తినాలా? వీళ్ళందరూ చంపేస్తారు. ఏది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తీసేస్తున్నాం అని ఒక మాట ప్రభుత్వం చెబితే వీళ్ళందరూ ప్రభుత్వాన్ని తాట తీస్తారు.
ఆల్రెడీ మొన్న ఆయన బంగారం కొనొద్దు అన్నందుకు గాను గోల్డ్ ట్రేడర్స్ అందరూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. ఎవరు ప్రపంచంలో గోల్డ్ వ్యాపారం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది ఇప్పుడు? రాజస్థానీ మార్వాడీలు, గుజరాతీ బనియాల చేతుల్లో ఉంది. ఈ పెద్ద మనిషి అక్కడోడే మన విశ్వగురువు. కాబట్టి ఈ పెద్ద మనిషితో ఈ పెద్ద మనుషులందరూ వెళ్ళి మాట్లాడి ఇలాంటి హడావిడి ప్రకటనలు చేయకండి, ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో గోల్డ్ బంగారం ఉంది, నేను తీసేస్తాను, ఇక మీరు గోల్డ్ గురించి ఇబ్బంది పడమాకండి, నో దిగుమతులు, ఏపీ నుంచి బంగారం ప్రపంచ వ్యాప్తంగా చేస్తారని ఆయనతో మాట్లాడాడు ఆవేశంగా. ఇలా ఎన్డీఏ మిత్రపక్షాలు, ఎన్డీఏ కీలక పక్షము వీళ్ళందరూ కలిసి ప్రజలలో ఒక గందరగోళాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. జరిగినదేమిటి? మీరు ప్రాపర్గా వ్యవహరించకపోవడం వలన ఈ పరిస్థితి దాపురించింది. మీరు ఓవర్ సరెండర్నెస్ తో బిహేవ్ చేయటం వలన ఎక్కడ ప్రపంచ అగ్రరాజ్యంగా ఇప్పటికీ భావిస్తున్నటువంటి అమెరికా ముందు ఓవర్ సరెండర్నెస్ తో ఉండటం వల్ల మీరు ఎందుకు ఆల్టర్నేటివ్ కి వెళ్ళరు? రష్యా దగ్గర మరొక చోట కొనుక్కోవచ్చు కదా మీరు ఆయిల్, అక్కడ తక్కువకే దొరుకుతుంది కదా. మన దగ్గర ఒక 6 ఏళ్ల క్రితం ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోయినాయి, పతనమైనాయి. మన శత్రు దేశం అని రోజు చెప్పుకునే పాకిస్తాన్ లో కూడా ఆయిల్ రేట్లు తగ్గాయి అప్పుడు, కానీ ఇక్కడ తగ్గించాలి. ఇక్కడ ఆ టైంలో కూడా పెంచుకుంటూ వెళ్ళారు. ఎందుకు పెంచుతున్నారు ప్రధాని గారు అంటే కొంతమంది జోకులు వేశారు, తగ్గిస్తే జనాలు మళ్ళీ తగ్గింది అనేటువంటి డిస్కరేజింగ్ మోడ్లోకి వస్తారేమో, ఇలా పెంచుకుంటూ వెడితే పెరుగుతోంది అనేటువంటి మోడ్లో ఉంటారు అని జోకులు వేశారు. అందుకని పెంచుతున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితి అంటే వస్తువుల ధరలు పెంచుకుంటూ వెడితే జనాలకు సంపాదన యావ పెరుగుతుంది. అంటే 10 రూపాయల్లో జీవితం అయిపోతే ఆడు 100 రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటాడు. అలా కాకుండా ఏ వస్తువైనా కొనాలంటే కనీసం 1000 రూపాయలు ఉండాలి, రోజుకు ఖర్చు 10,000. 10,000 లేకపోతే ఈ రోజు గడపడం కష్టం అనే పరిస్థితి తీసుకొస్తే డెఫినెట్ గా ఇటు 10,000 సంపాదిస్తాడు. అందుకని టార్గెట్లు ఫిక్స్ చేసి దేశాన్ని ముందుకు నడపాలంటే ధరలు పెంచాలి అనే సిద్ధాంతం ఏమన్నా విశ్వగురువు పాటిస్తున్నాడా అని కూడా మోడీ గారి మీద జోకులు నడిచినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి టోటల్ గా వారి పరిపాలన, వారు వ్యవహరిస్తున్న తీరు, విశ్వగురువుగా ఆయన చేస్తున్న విన్యాసాలే కారణం. ఆయనే కాదు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి? వచ్చే కార్పొరేట్లన్నింటినీ జనాల దగ్గర నుంచి భూములు గుంజి వాళ్ళకి ఇవ్వడం ఏమిటి? రూపాయి పావులాకి కనీసపు ఇంగితం ఉండాలి కదా. అవన్నీ ఆపగలడా? అవి ఆపమనండి, ముందు మిగిలిన వ్యవహారం అంతా సెటిలైట్ అవుతుంది. అసలు మార్కెట్ ఎకానమీకి బ్రాండ్ అంబాసిడర్ని నేను అని చెప్పుకుంటాడు ఆ పెద్ద మనిషి. తెల్లారలేస్తే ఆయన ఎందుకు చేస్తాడు ఆ పని? ఈయనేమో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ప్రజల కోరికలు తీర్చడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తాడు ఆయన. ఈ దేశాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పి ఈ దేశపు ప్రజల ఆస్తుల్ని, ప్రజలకు ఆస్తి హక్కు కూడా లేకుండా చేసి ప్రజల ఆస్తుల్ని బలవంతంగా గుంజుకుని కార్పొరేట్లకు అప్పచెపుతున్న చంద్రబాబు గారి దుర్మార్గం ఆయన కళ్ళకు కనిపించదు. మీ దగ్గర ఎకరం ఉచితంగా తీసుకుని దాని ధర 1.5 కోటి ఉంటుంది మార్కెట్ వాల్యూ, మీ దగ్గర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో తీసేసుకుని మీకు 1.5 కోటి బొక్క. కాకపోతే ఆ డబ్బులు ఏదో పద్ధతిలో కాంపన్సేట్ చేస్తామని చెప్తారు, చెప్పి నెలకింతని వేస్తారు వాళ్ళ అకౌంట్లో. ఈ లోపు వాళ్ళకు ఒక 1100 గజాలు రెసిడెన్షియల్ ప్లాటు, 200 గజాలు కమర్షియల్ ప్లాటు అని చెప్పి భ్రమలేసి వాళ్ళ భూములు తీసుకుని 1000 రూపాయలకి కార్పొరేట్లకు ఎందుకు ఇస్తున్నామని ఎందుకు అడగడు పవన్ కళ్యాణ్ గారు? అడగడా? ఎందుకంటే ఆయన కూడా రాజకీయ వ్యాపారం మాత్రమే చేస్తున్నాడు. వీళ్ళందరూ రాజకీయ వ్యాపారులు తప్ప ప్రజాసేవకులు కాదు. వీళ్ళ చేతుల్లో దేశం ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు లాక్డౌన్ కు వెళ్ళేలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. అదొక స్పెక్యులేషన్ అంతే. లాక్డౌన్ తీసుకుని ఈ పరిస్థితి దీనికోసం మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళండి, మెట్రోలు ఎక్కండి, సిటీ బస్సులు ఎక్కండి అని ఎవరికి చెప్తున్నాడు ఆయన? మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో రకంగా బతుకుతారు. వీళ్ళకి రోల్ మోడల్ గా ఉండటం కోసం ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో మంత్రులు 2 వీలర్లు వేసుకుని సెక్రటేరియట్లకి అక్కడికి వెళ్ళి ఓ డ్రామా నడిపారు. ఈ రోజు మాత్రమే, రేపటి నుంచి ఉండదు, 1 డే ప్రోగ్రామ్ కింద ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే.
అంతే తప్ప ఈసారి దీని మీద లాక్డౌన్ పెడితే రోడ్డు మీద వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్లే అంగీకరించినట్టు, నడి రోడ్డు మీద నిలబడి ఆ పని ఆయన చేయడు. అందుకని లాక్డౌన్ వస్తుంది అనే భయం అక్కర్లేదు. పెట్రోల్ రేట్లు, బంగారం రేట్లు మరింత పెరుగుతాయి. మనం మోటివేషన్ లోకి వెళ్ళాలి. ఇది ఇప్పుడేదో బంగారం ధరలు తగ్గుతున్నాయి, ఒక రోజు తగ్గి ఒక రోజు పెరిగి అలా ఉంది పరిస్థితి. ఒక 1 మంత్ తర్వాత స్టాటిక్ గా పెరుగుతాయి, ఎవరు ఊహించని విధంగా పెరగబోతున్నాయి. పెట్రోల్ ధరలు ఆల్రెడీ మొదలైంది. అంటే మనకి క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ మార్కెట్ లో తగ్గిన రోజే తగ్గించలేదు మన గురువు గారు. అప్పుడు అక్కడ పెరుగుతున్నప్పుడు ఎలా తగ్గిస్తాడు ఈయన? పెరుగుతున్నప్పుడు ఈయనకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కాబట్టి పెంచుతాడు, అంతే తప్ప తగ్గించడు. అమెరికాతో యుద్ధం చేయడు, ఆల్టర్నేటివ్ చోటుకి వెళ్ళడు, ఇంకో చోట నుంచి తెచ్చుకోడు. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి. వంట నూనెలు కూడా బయట నుంచే వస్తున్నాయి మన దేశంలో. ఆ దిగుమతులు తగ్గించుకునే ప్రయత్నం కూడా మనం ఎప్పుడూ ఆలోచించలేదు. ముందు దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచడం మీద దృష్టి పెడితే, అందుకోసం దేశాన్ని ముందుకు నడిపించడం అంటే అది. దేశంలోకి తెచ్చుకునే వస్తువులు తగ్గించి బయటకు పంపించే వస్తువులు పెంచుకుంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ లో వీరు అప్పర్ హ్యాండ్ లోకి వస్తాడు. ఈ అప్పర్ హ్యాండ్ లోకి రావాలంటే వరల్డ్ పవర్ మీద ఇంకో గ్రిప్ ఉండాలి. ఎవరిని ఎప్పుడు కలుపుకోవాలి, ఎవరిని ఎప్పుడు వదులుకోవాలి అనే దానికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఘాట్ ఒప్పందం మీద సంతకం పెట్టిన రోజు సరెండర్ అయిపోయారు. ఈ సరెండర్నెస్ ని ఆధారం చేసుకుని వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. దాని నుంచి బయటకు వచ్చేస్తున్నాం మేము ఈ రోజు నుంచి. వాళ్ళు ఎలా ప్రకటించారో అమెరికా వాళ్ళు, మేము ఈ దేశం నుంచి మా దేశానికి వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ కుదరదు పంపించేస్తున్నాం వెనక్కి అని చెప్పి పంపించాడుగా. విమానాలు ఎవడు కాదనలేదుగా ఆ రోజున. ఇండియన్స్ కూడా తోసారుగా. అవుట్ సోర్సింగ్ ఆపుతాను ఇండియాకి అన్నాడుగా. అయితే వాళ్ళలో ఒక డీప్ స్టేట్ ఉంది అక్కడ, కార్పొరేట్ల డీప్ స్టేట్ వాళ్ళు ట్రంప్ మీద ప్రెజర్ తీసుకొచ్చారు, మోడీ గారు కాదు. వాళ్ళు అక్కడ చీప్ లేబర్ దొరుకుతోంది కాబట్టి మేము వాళ్ళతో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు నేటివ్ అమెరికన్తో పని చేయించుకోవాలంటే వాడు అడిగే జీతం పే చేస్తే మాకు పేలిపోతుంది. అందుకని నువ్వు అవుట్ సోర్సింగ్ విషయంలో ఎక్కువ కెలక్కు అని ట్రంప్కు వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మన ఐటీ హబ్బులు, మన హైటెక్ సిటీలు బతుకుతున్నాయి. లేకపోతే ఆయన అనుకున్న నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ పేలేవి. చాలా మంది రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. అక్కడ డీప్ స్టేట్ కార్పొరేట్లు ఆయన మీద ప్రెజర్ తీసుకురాబట్టి వీళ్ళు బతుకుతున్నారు. చీప్ లేబర్ అనేటువంటి ఒక ట్యాగ్ కింద బతుకుతున్నారు. ఇప్పుడు విదేశాలకి తీసుకెళ్లే జనాలను కూడా లేబర్ వీసా మీద ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. గతంలో లాగా ఇవ్వట్లేదు. సో ఇటువంటి పరిస్థితిలో ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఈ పెద్ద మనిషి. ఈయన సీరియస్గా వాళ్ళతో గొడవ పడ్డాడు. ఊరికనే ఇక్కడ డాంబికం ప్రదర్శిస్తాడు. అంతే తప్ప ఎవరితో గొడవ పడాలో వాటితో గొడవ పడకుండా మీరు భద్రంగా ఉండండి, మీరు పొదుపు పాటించండి అని మనకి పొదుపు సూత్రాలు చెప్తాడు ఆయన. మనం ఆల్రెడీ పొదుపుగానే బతుకుతున్నాం. ఇక్కడ ఎవడు కిలోలు బంగారాలు కొనటం లేదు. ఎవరు కొంటున్నారో జనాల్ని దోచిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. జనాల్ని దోచుకోకపోతే బంగారం కొనేంత సినిమా ఎవరికుంటుంది? సో సామాన్యులు వెళ్ళి బంగారం కొనేయట్లేదు అనేది వాస్తవం. దీన్ని గుర్తించాలి. ఆ బంగారం కూడా ఈఎంఐలోనే అమ్ముతున్నారు. అది కూడా బ్యాంకుల నుంచి జనాల్ని కట్టేసేటువంటి ఒక ప్రోగ్రామ్. గోల్డ్ లోన్స్ ఇవన్నీ కూడా జనాల్ని బ్యాంకులకేసి ఈఎంఐలకేసి కట్టేసి రుద్దేసేటువంటి ప్రోగ్రామ్. అందుకని అసలు ఈ టోటల్గా ఈ విధానం మీదే ప్రజల్లో ఒక విరక్తి మొదలైంది. ఆ విరక్తిని మరీ ఇబ్బందికరంగా మారకుండా ఉండటం కోసం ఈ పొదుపు మంత్రాలు చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అందుకని లాక్డౌన్ అనేది వస్తుందనేటువంటిది అవాస్తవం. ఈ కండిషన్లో ఆయన లాక్డౌన్ తేడు. కాకపోతే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఇలా, కొంచెం పెట్రోల్ తక్కువ కొట్టించుకోండి, విహారయాత్రలకు వెళ్ళకండి అని కూడా మాట్లాడారు. కానీ విహారయాత్రలకు వెళ్ళకపోతే టూరిజం ఇండస్ట్రీ దెబ్బతింటుంది. వీళ్ళకి యాత్రికుల కోసం కట్టినటువంటి లాడ్జులు, హోటళ్ళు అవన్నీ ఏడుస్తాయి. మార్కెట్ నేడిపిస్తే ఈయన్ని చంపేస్తారు. అందుకని ఆయన కార్ల ఈఎంఐలు, కార్ల కంపెనీలను ఏడిపించకూడదు. 2 వీలర్ కంపెనీలు చాలా ఆశలు పడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లో దుకాణం పెట్టి అక్కడ తయారు చేస్తోంది. మొన్నే మొదలైంది సినిమా.
మరి ఆ బళ్ళు ఎవడు కొనాలి? ఈయన రోడ్డు మీదకి రావద్దంటే. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మార్కెటే చంపేస్తుంది. అందుకని అలాంటి ప్రయత్నాలు డెఫినెట్ గా చెయ్యరు. ఇవన్నీ ఊరికేనే కంటి తుడుపు చర్యలు, కంటి తుడుపు మాటలు. అంతకు మించి లాక్డౌన్ వస్తుంది, అనవసరమైన భయాల్లోకి వెళ్ళొద్దు ఎవరు. ఒకవేళ వెడితే వాళ్ళ గుడ్లు వాళ్ళే ఇప్పుకుని రోడ్డు మీదకి వచ్చినట్టుగా భావించాలి.